కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కొత్తబాది గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 2 పడకల గదుల బిల్లుల విషయంలో అడ్డుకుంటామని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు. అది తెలుసుకున్న పోలీసులు కొత్తబాదిలో తెల్లవారుజామున కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తన ప్రభుత్వంలో తమనే అరెస్టు చేస్తారంటూ వారు ఆందోళనకారులు మండిపడ్డారు. 10 సంవత్సరాల నుండి నిరంతరం కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసేటువంటి కార్యకర్తలు ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం తెలుసుకొని మూకుమ్మడిగా అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం పోలీసులకు రావడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇక్కడ కూడా సిఐ కానీ పోలీసుల స్పందన లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళు ఏ దూరం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ చేయడం ఇంతవరకు సమన్వయం. ఈ చేసిన దాంట్లో 5 గ్రామాధ్యక్షులు, సెక్రటరీలు, మైనార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా పెద్ద సముద్రం పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరూ రావచ్చు పోవచ్చు. కాంగ్రెస్ పై ఊకుమ్మడిగా ఉండి ఏకపై నడాలి కానీ కాంగ్రెస్ పై నుండి కాంగ్రెస్ పార్టీ చేయడం సరికాదు. 10 సంవత్సరాల నుండి నిరంతరం